అటువంటి జీవనం గడపాలి అంటే వేదం చెప్తోందండి. ముఖ్యంగా నేటి యువత ఈ పుస్తకాన్ని చదివి సంప్రదాయ విలువల సార్థక్యాన్ని స్ఫూర్తిగా గ్రహిస్తే ఈ మా ప్రయత్నం నెరవేరినట్లే. పరమేశ్వరుడు ఒక్క మానవ బుద్ధికి మాత్రం పూర్తి స్వాతంత్రం ఇచ్చాడు. అందుచేతనే మానవుని బుద్ధి ఒక నియమబద్ధమైన రీతిలో ప్రవర్తించదు. జీవునికి మానవ లోకంలో లభించడానికి వీలున్న ఉత్తమమైన జన్మ మానవ జన్మ మాత్రమే. జీవుడు బుద్ధి బలంతో సన్మార్గాన్ని అనుసరిస్తూ ఏనాటికైనా తానున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని, చివరికి మోక్షాన్ని పొందగలుగుతాడు అనే కృపా విశేషం చేతనే భగవంతుడు మానవునికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. దానిని సద్వినియోగం చేసుకోవడానికై భగవంతుడు ధర్మాధర్మాలను బోధించే వేదరూపమైన శాస్త్రం కూడా మానవుడికి ప్రసాదించాడు. ఇందులో ఉద్దండులు, శ్రీ తుములూరి సాయినాథ శర్మ గారి లాంటి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారండి. అటువంటి వారే సదా వందనీయులు. మానవుని అధార్మిక ప్రవృత్తి వానికి మాత్రమే చెడు చేయడం కాకుండా ఇతర ప్రాకృతిక నియమాలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నది. దీని వలన మానవుని ఉన్నత స్థితి మాట ఎలా ఉన్నా వాని ఐహిక సుఖశాంతులకే ఆఘాతం కలుగుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇందుకు మూల కారణం అధర్మం, దురాశ, దోషము, దూరావేశము, అహంకారము అతిగా పెరిగిపోయి మనిషి నశించడానికి ఆయుధాలతో ఆక్రమిస్తాయి. తల్లిదండ్రులను, వృద్ధులను, సిద్ధులను, ఋషులను, పూజ్యులను అవమానిస్తారు. ఇలాంటి దుస్థితి రాకుండా మానవుడు తన బుద్ధిని, స్వాతంత్ర్యాన్ని వివేక జ్ఞాన సంపాదనకై ఉపయోగిస్తే సార్థక జన్ముడవుతాడు. ఇందుకు తగిన మార్గాలను పరమేశ్వరుడు వేదాలలో బోధించగా సృష్టికారులైన మహర్షులు తమ స్మృతులలో స్పష్టీకరించారు. మానవుడు ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోవలసిన ఎన్నో శారీరక సంస్కారాలు, సత్యం, అహింస, సర్వభూత దయాది మానసిక సంస్కారాలు ధర్మంలో విధింపబడి ఉన్నాయి. వీటిని తెలుసుకున్న మానవుడు ఏనాటికైనా సన్మార్గంలో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. అందుకే ఈ పుస్తకం ఈ సనాతన ధర్మం మీద చెయ్యాలన్న ఉద్దేశం పిల్లలు మంచి సమాజంలో ఉండాలని, సమాజం బాగుండాలని, అందులో మనము మన పిల్లలు ఉండాలన్నదే మా ఆశయం. అనాది కాలం నుంచి వస్తూ అన్ని కాలాలకి ఉపయోగించేదవడం చేత శాశ్వతంగా నిలిచే ధర్మం సనాతన ధర్మం. సత్యమే పలకాలి, ప్రియమైన వాక్యమే పలకాలి. సత్యమే అయినా అప్రియ వాక్యం పలకకూడదు, ప్రియం కదా అని అసత్యం చెప్పకూడదు. ఇది సనాతన ధర్మం. ప్రతి విషయానికి శృతి, స్మృతి, పురాణాది ప్రామాణ్యం చూపాలి. అయితే వేద విజ్ఞానం అని కూడా మేము హెడ్డింగ్లో స్టైల్ ఆఫ్ అకౌంట్ పుస్తకం పేరులో యాడ్ చేయాల్సి. ఎందుకు? కొన్ని గ్రహించలేని విషయాలను వేద విజ్ఞానం చేత తెలుసుకోవడం వీలవుతుందని, తెలియని విషయాన్ని ఆప్తవాక్యంగా, శబ్ద ప్రమాణంగా వేదం ద్వారా తెలుసుకోవచ్చునని, ఇది స్వత ప్రమాణమని, ఇది ఎవరి చేతను రచింపబడనిది కావడం చేత అపౌరుషేయమని, ఇది అనాది కాలం నుండి అనుశ్రావికంగా అంటే వినికిడి ద్వారా మరొక తరానికి వారసత్వంగా సంక్రమిస్తున్నందున ఇది శృతి అని ఋషులు తమ ధర్మశాస్త్రాలలో ప్రశంసించారు. అందుకే ఇది సమస్త సృష్టికి కారణభూతమైన వాక్కుగా ప్రశంసలందుకున్నది. వేదం కాలానికి కట్టుబడినది కాదని, వేదానికి కర్తలేరు అని మహర్షులు ఘంటాపదంగా ప్రకటించారు. వేదం నిత్యమని, పరమేశ్వరుని విశ్వాసములు ఊపిరి అని, సర్వశాస్త్రాలకు ఆధారమని, జ్ఞాన విజ్ఞానాలకు మూలమని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సూక్ష్మంగా పరిశీలించే కొద్దీ
వేదం అపౌరుషేయం, సనాతనం, స్వతః ప్రమాణం, పురుషార్థ సాధకం, గురు శిష్య పరంపరా ప్రాప్తం అని బోధపడుతోంది. ఇక్కడున్న పెద్దలు, మహనీయులు, వేదవేత్తలండి వీళ్ళందరూ. అందరూ పిహెచ్డి అబో. విద్య ఒక్కటే కాదండి, వారి వారి రంగాలలో చాలా ఉన్నతమైన స్థితిని సంపాదించిన వారు. ఒక కార్యం కానీ, ఒక ఉద్దేశం, లక్ష్యం కానీ ఒక పుస్తక రూపం దాల్చాలంటే చాలా కష్టం. దానికి ఎంతోమంది సహాయం చేశారు. ముఖ్యంగా వేద సంస్కృతి సమితిలో వీరందరూ పెద్దలండి, వాళ్ళందరూ లెక్చరర్స్. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ అండి. వారి సహాయ సహకారాలు. మాది అంత జ్ఞానం ఉన్నవాళ్ళం కాము, కానీ మన పిల్లలు బాగుపడాలని, మంచి సమాజంలో ఉండాలని, అది మనం చూడాలని. సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి. అందరి కోరిక అదే కదండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని పాటించండి. ఫలితం వెంటనే వచ్చినా రాకపోయినా అది ఎప్పటికైనా రక్షిస్తుంది. స్వస్తి. సభకి వెళ్ళాలని చెప్పేసి అనడంతో దీప ప్రచురణ అయ్యాక మాకు ఈ పుస్తకాలని వీరందరికీ కూడా అందజేస్తామండి. సో ప్లీజ్ కమ్. అందరినీ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను.
సార్ ఒక్క నిమిషం సార్, మీరు కూర్చోండి బాస్. ఫోటోగ్రాఫర్ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారిని కూడా వేదికకి అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మన సనాతన ధర్మాన్ని ప్రజలకు తెలిసేటట్టు, రాబోయే తరానికి తెలిసేటట్టు ఈరోజు ఈ యొక్క మహత్తుడైనటువంటి ఒక వారు ఒక కార్యాలను తీసుకోవడం జరిగింది. నిజంగా వాస్తవానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, భారతదేశము ధర్మంతో ముడిపడింది. ఈరోజు భారతదేశం మన ధర్మం ఏ రోజైతే మన భారతదేశంలో మన ధర్మం అంతమవుతుందో ఆ రోజు కూడా భారతదేశం అంతమైంది. ఏ రోజు ఇంతవరకు ధర్మం ఉంటుందో మనందరం ఉంటాం అనేది నా పూర్తి నమ్మకం. ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళ మతాలు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. కానీ ఏది కూడా ఇంత పాత ధర్మం, ఇంత పాత ఒక సంస్కృతి ఎక్కడ లేదు. ఈరోజు ఓల్డెస్ట్ సివిలైజేషన్ మనం ఒకవేళ ఈ ఎన్సీఆర్టీలో ఆ రోజుల్లో లెఫ్టిస్ట్ రైటర్స్ రాసినటువంటి ఒక థియరీని మనం చదువుకున్నా, ఇండియా ఈజ్ ఏన్షియంట్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్జోదడో, అదేవిధంగా నాలంద విశ్వవిద్యాలయాలు, తక్షశిల విశ్వవిద్యాలయాలు, అంటే ఎన్నో వేలాది సంవత్సరాల క్రితం ప్రపంచం నుంచి అన్ని దేశాల నుంచి కూడా, ముఖ్యంగా ఫారిస్ట్ దేశాల నుంచి చదువుకునేటటువంటి రోజులు మనం చూసినాం. మన ప్రపంచానికి మనం జ్ఞానాన్ని అందించాం విశ్వవిద్యాలయం. కానీ రాను రాను అవన్నీ కూడా అందించిపోయినాయి. అవన్నీ కూడా ఈరోజు శిథిలాలు అయిపోయినాయి. అవి శిథిలాలు అయినప్పుడు కూడా దాంట్లో వచ్చినటువంటి జ్ఞానం ఇంకా ముందుకు పోతా ఉంది. కామేశ్వరరావు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నంతో ఈ వేదాల గురించి తెలుసుకోవడాలు, దాంట్లో ఉన్న భావాలు, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు ప్రజలకు ఈ యొక్క ప్రయత్నంతో తెలుస్తూనే ఉంటుంది. మనందరూ తెలుసు, మనందరం కూడా ఒక మ్యాక్మిలన్ లార్డ్ మెకాలే సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్లో పుట్టి పెరిగి ముందుకు వచ్చిన వాళ్ళం. ధర్మం గురించి, సనాతన గురించి మనం మాట్లాడితే ఇదేదో పాత కాలం మనిషి అనేటటువంటి ఆలోచన, ఇండియన్నెస్ అంటేనే ఇదంతా ఏదో వీళ్ళు దేనికి పనికిరారు, అది మాట్లాడితే ఒక బ్యాక్వర్డ్, అది మాట్లాడకపోతే ప్రోగ్రెసివ్ అనేటటువంటిగా మన సమాజంలో ఒక నేరేషన్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఎంత దూరం పోయిందంటే ఇవాళ ముఖ్యమంత్రి కొడుకు తనయుడు మన తమిళనాడులో సంస్కృత్ ఇస్ డెడ్ లాంగ్వేజ్ అని మాకు కేవలం విద్య వస్తున్నారు. సంస్కృత్కు 1500 కోట్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. సంస్కృత్ డెవలప్మెంట్ కోసం, సంస్కృత్ లాంగ్వేజ్ కోసం. ఇట్ ఈస్ అ డెడ్ లాంగ్వేజ్ అన్నాడు. Sanskrit can never be dead language because it's the mother of all languages. If we say that Sanskrit is dead, your language is also dead, our language is also dead. సంస్కృత్ మనకు ముడిపడదు. ఈరోజు అనేక భాషల్లో మనం వాడే పదాల్లో సంస్కృతి ఉంది. నేను చిన్నప్పుడు మా స్కూల్లో సంస్కృతి కొద్దిగా చదువుకున్నాను, కొన్ని గుర్తున్నాయి, కానీ మాట్లాడడం కష్టమే. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు హౌస్లో ఈ సంస్కృత లాంగ్వేజ్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే బ్యాన్ చేస్తాను, తీసేస్తాను. నేను ఆ రోజు మన నీలకంఠ శర్మ ఉండే మన సంస్కృత్, ఆయన నాకు చెప్పాడు, ఇట్లా అవుతుందన్నా సంస్కృత్ సబ్జెక్ట్ తీసేస్తారంట, మరి చాలామంది లెక్చరర్స్కు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావు అంటే నేను మాట్లాడాను. ఆ రోజు ప్రభుత్వం దాన్ని ఆ డిసిజన్ వెనక్కి తీసుకొని మళ్ళీ సంస్కృత్ రీఇంట్రడ్యూస్ చేసింది. సంస్కృత్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఏన్షియంట్ లాంగ్వేజ్ అని కావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ అన్సైంటిఫిక్ లాంగ్వేజ్. దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్, లింగ్వల్ సైంటిఫిక్ బహుశా ఎక్కడ కూడా ఉండకపోదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, వేదాల గురించి ఎవరు రాశారు, ఎవరు ఒకసారి నరేంద్ర మోదీ గారు అన్నారు, మీరు ఏం కావాలనుకుంటున్న చరిత్ర అంటే, నేను వేదాల్లోనే నేను ప్రజలు నన్ను ఈ భారతదేశంలో ఎవరు పరిపాలించాలని మర్చిపోదాలనుకుంటున్నాం. వేదాలు మనం చదువుతున్నాం, అదే మన ఆచరణలో పెట్టుకుంటున్నాం. అనేక వేదాలలో ఉన్నటువంటి ఒక మనము దాని పద్ధతులు, ఆచారాలను మనం ముందు
పాటిస్తున్నాం. కానీ ఈ వేదాలు రచించిన వాళ్ళు ఎవరికి తెలియదు, ఎవరు రాశారో తెలియదు. మరి అంత గొప్ప గ్రంథం ఈరోజు భారతదేశాన్ని, మన జీవితాన్ని నడిపిస్తుంది వేదాలు, మన సనాతన ధర్మాన్ని నడిపిస్తుంది వేదాలు. అయితే నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ నన్ను అడిగారు, సనాతనానికి హిందుత్వ తేడా ఏంటన్నారు. హిందూ is a geopolitical term and Sanatana is a cultural term which has got its connection with the land of this land. సనాతన ధర్మం ఈరోజు అఖండ భారతం మనం చెప్పుకుంటాం. పాకిస్తాన్, అది ఆఫ్ఘనిస్తాన్, ఫార్ ఈస్ట్, ఇవన్నీ కూడా సనాతన ధర్మం. ఈరోజు ఇండోనేషియాలో పోతే రాముడి భూములు అక్కడ ఉన్నాయి. బ్యాంకాక్, థాయిలాండ్ పోతే మీరు అక్కడ రూలర్ని కింగ్ రామాది కింగ్ 9 అని పిలుచుకుంటారు. వాళ్ళ స్టేట్ బ్యాంకే బ్యాంక్ ఆఫ్ కుబేరా, వాళ్ళ రోడ్ల పేరు అయోధ్య, వాళ్ళ రోడ్ల పేరు సీత. ఇక్కడ మనం పెట్టినామనుకోండి, సీత కాదు, ఇక్కడ ప్రభుత్వం పీత వేస్తారు. అసలు పేరు పెట్టుకోరు, మన పేర్లు మనం పెట్టుకోరు. ఇండోనేషియా ఒక ఎయిర్లైన్స్ పేరు గరుడ ఎయిర్లైన్స్. మీరు థాయిలాండ్ పోయింటే ఇక్కడ ఆ ఎయిర్పోర్ట్ పేరు స్వర్ణభూమి ఎయిర్పోర్ట్. ఆ స్వర్ణభూమి ఎయిర్పోర్ట్లో మీరు ఎంటర్ కాగానే అక్కడ సురులు అసురులు మధ్య సాగర మధ్య చేసినట్టు ఉండేది. బ్యూటిఫుల్గానే ఉన్నది విత్ ఆల్ గోల్డెన్ కలర్. అది మన ఎయిర్పోర్ట్లో పెట్టమని చెప్పండి, నెక్స్ట్ డే మొత్తం అసలు ఈ ప్రభుత్వం అంతా కూడా ఇట్లా అయిపోయింది, మీ అందరు ఇంపోజింగ్ హిందూయిజం పీపుల్ అంటారు. సో దిస్ ఇస్ వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సనాతన ధర్మం గురించి తెలుసుకోవడంలో దేర్ ఇస్ నో రిలీజన్. ఇట్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ ఫర్ అస్. మనకు 30,000 కోట్ల దేవదేవతలు ఉన్నారు, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని వివిధ సంస్కృతులు మనకు ఉన్నాయి. కానీ ఈరోజు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు అస్సాం నుంచి అహ్మదాబాద్, అటు ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది దాకా, వీఆర్ ఆల్ యునైటెడ్ విత్ ఇథోస్ అండ్ కల్చరల్ యూనిటీ. అండ్ దట్ ఈస్ హిందూయిజం, దట్ ఈస్ సనాతన్, దట్ ఈస్ అవర్ వేదాస్. ఈరోజు ఇది ఎవరు డిస్టర్బ్ చేయలేకపోయారు. ఇదే వేదాలు కాశ్మీర్లో చదువుతారు, ఇదే వేదాలు కేరళలో చదువుతారు. అదే ఒక గాయత్రి మంత్రం కాశ్మీర్లో ఉంటే అదే గాయత్రి మంత్రం కింద కేరళలో ఉంటుంది. హూ టాటర్స్? నాకు రిలీజియస్ ఫిలాసఫర్స్ లేదు, 100 మంది ఫిలాసఫర్స్ శంకరాచార్య గారు చేశారు. దేర్ ఇస్ నో సింగింగ్, దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎంటైర్ సనాతన ధర్మ. మనకు ఒక జీసస్ క్రైస్ట్ రావచ్చు, క్రైస్ట్ మొహమ్మద్ ప్రాఫెట్ మస్ట్ బి రిప్రజెంటింగ్ అల్లా. కానీ హిందూయిజాన్ని ఎవరు పుట్టించారో, ఎవరు చేశారు, ఎవరు దాన్ని స్థాపించారో ఎవరు చేయలేరు. కానీ ఇట్ హ్యాస్ టు లివ్. ఇప్పుడు వీఆర్ ఇన్ డేంజర్. వీఆర్ ఇన్ డేంజర్ బికాస్ ఆఫ్ 2 things. వన్ సైడ్ మీకు జహాదీ ఎలిమెంట్ ట్రైంగ్ టు కిల్ ది హ్యూమానిటీ. ఇంకో సైడ్ ది సో కాల్డ్ thinkers, left thinkers or so-called progressive thinkers who feel that dharma should go, who feel that Sanatana is a dengue, Sanatana is AIDS, Sanatana is disease అనే మాట్లాడేవాళ్ళు కొందరు. కాబట్టి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుని ఈరోజు దేశాన్ని రక్షించాలన్నా, ప్రపంచాన్ని రక్షించాలన్నా ఈరోజు ఓన్లీ సొల్యూషన్ ఇది వేదాస్. ఆ వేదాస్ జనరేషన్కి అందించాల్సిన అవసరం ఉంది. దెన్ ఓన్లీ సివిలైజేషన్ అవర్ కంట్రీ, అవర్ కల్చర్ విల్ స్టాండ్. నాకు ఎందుకంటే వాజ్పేయి గారి మన బర్త్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. మొలకాయిలో విద్యాసాగర్ గవర్నర్ గారు వచ్చినారు. వారితో నాకు ఇంకా మనకి వేరే స్పీచెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నేను పోవాల్సిన అవసరం ఉన్నది. సమయం ఎక్కువ లేదు. బట్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్ వాయిసెస్. వల్లీశ్వర గారు, నిత్యానంద అంతా మా పాత మిత్రులు. వల్లీశ్వర గారు మా బాగా దగ్గర, ఇద్దరు వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ యొక్క మాట్లాడే అవకాశం, మీతో కలిసే అవకాశం ఇచ్చారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తాం. భారత్ మాతాకి ఇచ్చారు. సమయం ఎక్కువ తీసుకోకుండా మా వేద శ్వాస ఆన్ ఎయిర్, ఇది మా ఇంకొక ఇనిషియేటివ్ అండి. దీని లోగోని కూడా చీఫ్ గెస్ట్ మధ్యలో
చందు కింద మేము మా ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తున్నాం. రెండవది వేద శ్వాస ఆన్ ఎయిర్. ఇదేంటంటే ఈ వేద శ్వాసకు సంబంధించిన చిన్న ఈ గ్రంథాన్ని రచించడం జరిగిందండి. అందులో భాగంగా యోగా కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. మాకు యోగా క్లాసెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ సిఎస్ఆర్ ప్రభు గారు మాకు నేర్పించారు. ఇవాళ కారణాల వల్ల ఇతర కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అయితే ఈ స్టడీస్ ముందే మా కజిన్ ఒక ఆయన గోదావరి రామకృష్ణ అని ఆయన నాకు ఇంట్లో వేద యోగా క్లాసెస్ కండక్ట్ చేశారు. వారి చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్ ఆయన మాకు అందజేయాలని అనుకుంటున్నారు. రామకృష్ణ ఈయన గోదావరి రామకృష్ణ, ఈయన ఎక్స్ మిలిటరీ మ్యాన్. సుమారు 25 ఏళ్ళు పైగా అందరికీ యోగా నేర్పిస్తున్నారు. ఇక్కడ మనకి సికింద్రాబాద్లో ఏఓసి సెంటర్ ఉంది, ఈఎంఈ సెంటర్ ఉంది, అలా ఉన్నాయి. అక్కడ మిలిటరీ వాళ్ళందరికీ కూడా ఎవ్రీ వీక్ వెళ్ళి ఆయన యోగా నేర్పిస్తారు. గత 30 ఏళ్ళుగా ఆ పని చేస్తున్నారు. స్వచ్ఛందంగా ఏం పైసలు తీసుకోకుండా ఎవరు అడిగితే వాళ్ళకి యోగా నేర్పిస్తున్నారు. వీరి యోగా సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ నేను చేసిన సర్టిఫికేట్ ఇవాళ వారు మాకు అందజేస్తారు. He started the yoga center, Sri Ramakrishna Yoga Center. అంటే రామకృష్ణ పరమహంస గారి పేరు మీద స్టార్ట్ చేశారు 2005లో. అప్రాక్సిమేట్లీ 100 స్టూడెంట్స్ ఉన్నారండి. బ్యాచ్ స్టార్ట్స్ at 5 AM. Colonel S. Naskar appreciation letter conducted yoga classes for the benefit of soldiers and families on 21/6/2019. అంటే కోష్ జ్యోతి సీనియర్ AVSM 82 years old ఆయనకి యోగా నేర్పి ఇన్ పొలార నిపర్ హైదరాబాద్. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈ పుస్తకంలో కూడా పతంజలి యోగ సూత్రాలు అవి మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఎలాగా పెంచుతుంది అని, తర్వాత శ్రీమతి సుందరి ప్రఖ్యా గారు జ్యోతిష శాస్త్రం గురించి, ఆ ప్లానిటరీ పొజిషన్స్ గురించి, చౌర పంచకాలు ఎలా సార్ ఇక్కడ మధ్యలో రండి సార్.
ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని గురించి ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక కార్యక్రమం జరగటం, బ్రహ్మశ్రీ కామేశ్వరరావు గారు దంపతులు వరలక్ష్మి గారు వారు పుస్తకం చక్కగా ఆర్షధర్మం వేద జ్ఞానం పుస్తకాన్ని వారు రచన చేయటం, బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారి మార్గదర్శకత్వంలో చక్కగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు వారు సామాన్యులందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ప్రచురించడం అనేటువంటిది చాలా ఉత్సవమైన విశేషం. సనాతన ధర్మం ఒక డెంగ్యూ ఒక వ్యాధి అనేటువంటి ఈ రోజుల్లో ఎక్కడ ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి కూడా భారతదేశంలోనే ఇంతమంది మనం సనాతన ధర్మాన్ని గురించి మనం చెప్పుకుంటున్న ఆ ధర్మంలో ఉంటున్నా కూడా ఏ రియాక్షన్ లేనటువంటి స్థితిలో ఈ రోజున ఇటువంటి కార్యక్రమం జరపటం, వారు త్యాగే నైకే అమృతత్వమానసు, త్యాగం ఒకటే అమృతత్వాన్ని రాజదీస్తుందని చెప్పి మా వేదం చెబుతుంది. వారు రిటైర్ అయిపోయిన తర్వాత వారి జీవిత పరమావధిగా ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలి, దీన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేయడానికి చాలా విశేషం. భగవంతుని యొక్క అనుగ్రహం, వారి గురువు వారు చక్కగా షణ్ముఖ శర్మ గారు వారిని మార్గదర్శకత్వంలో చేయడం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయం. ప్రధానంగా ఇప్పుడు మనం సనాతన ధర్మాన్ని గురించి రెండు ముక్కలు తమ ముందర తెలియజేస్తాను. ధర్మం అనేటువంటిది భగవంతుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క యాక్షన్ ప్లాన్. భగవంతుడు నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకము, సర్వశక్తివంతుడు. ఆయన కనుక సాకారంగా ఉండేటైతే పరిమితికి లోబడిపోతాడు. ఆయన విష్ణు అంటే శివుడు కాకపోతాడు, కైలాసంలో ఉన్నా అంటే వైకుంఠంలో ఉంటాడు. ఒకటి వల్ల అంటే కుర్చీ కాదు, అందువల్ల ఆయనకి లిమిటేషన్స్ వస్తుంది. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు నిరాకారం, నిర్గుణం, సర్వవ్యాపకం, సర్వశక్తివంతుడు. మరి అట్లా ఆ విధంగా ఉంటే మనకేంటి ఉపయోగం? ఎవరికి ఏంటి ఉపయోగం? అందువల్ల ఆయన శక్తి, ఆయన ఇది అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపంతో సాక్షాత్కారం కావాలనేటైతే ఆయన మేనిఫెస్ట్ కావాలి. ఆయన మేనిఫెస్టేషన్, ఈ సృష్టి అంతా ఆయన మేనిఫెస్టేషన్. విశ్వం విష్ణువు. అందువల్ల భగవంతుడు ఈ సృష్టి రూపంలో మనకి ఎందుకు ఈ సృష్టి అంతా జరిగింది, మానవ సృష్టి ఎందుకు వచ్చింది, ఈ సృష్టి ద్వారా అదృష్టాశ్చ అదృష్టాశ్చ, మనం చూస్తున్న దాన్ని బట్టి అదృష్టం లేని మనకు తెలియనటువంటి విషయాన్ని తెలుసుకుంటానికి, ఆయన అర్థం చేసుకుంటానికి ఉపయోగపడుతున్నారు. అందువల్ల భగవంతుడు లేదవటానికి, భగవంతుడు ఇది అని చెప్పి తెలియటం కోసం అని చెప్పి ఈ మానవ జన్మ వచ్చింది. అందువలన ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. శాస్త్రం, వేదశాస్త్రం ఏం చెప్పిందంటే జీవో బ్రహ్మైవ నాపరా, జీవుడు బ్రహ్మేనయా అనుకో. అటువంటి స్థితి మనకి ఉన్నది. అందువల్ల భగవంతుని యొక్క ప్రణాళిక ఈ సనాతనం. భగవంతుడు సనాతనం, ఆయన ప్రతిపాదన చేసినటువంటి, ఆయన సృష్టించినటువంటి ప్రణాళిక ఇది సనాతనం. కాబట్టి ఎల్లకాలాగా ఎప్పుడు అన్ని కాలాలు అన్నిటికీ కూడా అది ఉంటూనే ఉంటుంది. ఈ సనాతన ధర్మాన్ని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? భగవంతుడు చెప్పాడు. దాన్ని ఏ విధంగా చెప్పాడు? ఆయన వాక్కు వేదం అన్నమాట. వేదో కిలో ధర్మమూలం. ఈ జగత్తంతా ధర్మం మీద ఆధారపడి ఉంది. దాన్ని చెప్పిన ప్రణాళిక అనేది
సూర్యుడు ఒక అడుగు కిందకి దిగితే ఈ మొత్తం ప్రపంచం అంతా భస్మం అయిపోతుంది. ఒక అడుగు పైకి వెళ్తే శీతలం అయిపోతుంది. సూర్యుడు చంద్రుడు ఆ యాంగిల్స్లో ఉంటేనే పగలు రాత్రి విభాగం, లేకపోతే పగలు రాత్రి విభాగమే లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంది. ఈ మైక్ ఉన్నదనుకోండి, ఇది ఏదో యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. ఇది దేర్ ఇస్ ఎ బ్రెయిన్ బిహైండ్ దిస్. ఇంత సృష్టి క్రమం ఇట్లా ఈ విధంగా ఇంత పకడ్బందుగా ఉన్నది అంటే దేర్ ఇస్ ఎ బ్రెయిన్ బిహైండ్ దిస్. అట్లాగే మన మానవ దేహం చూడండి, మన ఊపిరి మీద మన కంట్రోల్ ఉందా? మన హార్ట్ ఫంక్షన్ మీద మన కంట్రోల్ ఉందా? మనం తిన్న ఆహారం అది అరిగి రక్తంగా ఏదో శక్తిగా కన్వర్ట్ అవ్వడానికి ఏమైనా మన ప్రయత్నం ఉందా? మనం తినేటువంటి అన్నం కానీ ఏదైనా కానీ ఆ బియ్యం గుండా లేకపోతే ఆ వడ్ల కింద ఆ గోధుమ అవి మనం తయారు చేయగలమా? మనం తయారు చేసినటువంటి పుస్తకం ఏది, కాగితాలు, ప్లాస్టిక్ మనం తిని బతకగలమా? ఆ వడ్ల కింద పాతి పెట్టి 1000 వడ్ల కింద అవుతుంది. ఈ మైక్ పాతి పెడితే 1000 మైక్లు అవుతుంది. ఇది మ్యాన్ మేడ్ అండ్ గాడ్ మేడ్. అందువల్ల ఈ సృష్టి అంతా, మన జీవితం అంతా కూడా భగవంతుని మీద, ప్రణాళిక మీద ఆధారపడింది. ఆ భగవంతుని యొక్క సృష్టి క్రమాన్ని, సృష్టి ప్రణాళికను మనం అర్థం చేసుకుని మనం మన జీవన విధానాన్ని ఆ భగవంతుని రియలైజ్ అవటానికి అయినటువంటి విధానంలో మనం గట్టి ప్రయత్నం చేయాలి. ఈ సృష్టి ఇదంతా కూడా, ఈ కర్మం కూడా ఎవరు ఏర్పాటు చేశారు? భగవంతుడు ఏర్పాటు చేశారు. అందువల్ల భగవంతుడే దీని లక్ష్యం కోసం ప్రయత్నించి వస్తున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. ఆ మళ్ళీ ధర్మాన్ని అధర్మం ప్రవర్తించి ఎక్కువగా ఇది ఉన్నప్పుడు ఆ భగవంతుడే ఆయన స్వయంగా అవతరించడం కానీ ఏమైనా మహనీయుల రూపంలో కానీ వచ్చి మళ్ళీ దీన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ధర్మ మార్గంలో పెడుతున్నాడు. భగవంతుని చేత పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని చెప్తున్నారు. భగవంతుడి చేత పడాలన్నప్పటికీ కూడా మనం ఈ ధర్మ మార్గంలోనే ఉండాలి. లేకపోతే ఆయన శిక్షిస్తాడు. వినాశాయ దుష్కృతాన్ని ధర్మమార్గం అధర్మార్గంలో ఆయన శిక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి భగవంతుని చేత రక్షణ పొందాలన్నప్పటికీ కూడా మనకి భగవంతుని యొక్క ప్రణాళికనే మనం చేసుకోవాలి. భగవంతుని యొక్క ప్రణాళిక ఎందుకు చెప్పాను, అంతా ఆ వేదంలో ఉన్నది. ఆ వేదంలో ఉన్నటువంటి విధానాన్ని మనం ఆచరిస్తే చాలు, వెంటనే పుణ్యం వచ్చింది. అయితే ఇక్కడ మనం తెలుసుకుంటుంది ఏంటంటే, ధర్మం ఎథిక్స్ వేరు. హోటల్లో అన్నం తిన్నాం, సృష్టి పుష్టి రెండు ఉంటాయి, శరీరానికి ఉంటుంది. కానీ బాడీ మెయింటైన్ అవుతుంది, మెయింటెనెన్స్ దేహంతో పోతుంది. కానీ వేదం చెప్పినటువంటి విధానంలో కనుక మనం ఆచరించినట్టయితే అది పుణ్యంగా పరిణమిస్తుంది. ఈ జీవుణ్ణి అనుసరిస్తూ ఉంటుంది, మోక్ష పర్యంతం అనుసరిస్తుంది. అందువల్ల మన ఇంట్లో ఆ భగవంతుని నివేదన చేసి అన్నం తిన్నామనుకోండి, తింటే అదేమిటి యజ్ఞం అయింది, వెంటనే పుణ్యం వస్తుంది. వేదం చెప్పింది తోరణములు కట్టమంది, దీపారాధన చేయమంది, ఇవన్నీ వేదం చెప్పింది. ఆ పని చేశామనుకోండి వెంటనే మనకు పుణ్యం వచ్చేసేస్తుంది. ఆ పుణ్యం జీవుణ్ణి అనుసరిస్తుంది. అందువలన మిగతా అందరికీ కూడా సూర్యుడు వేడి వెలుగు ఇస్తాడు. మనకి మనం కనుక ప్రార్థన చేసి ఆరోగ్యాన్ని ఇస్తాడు, అక్షయపాత్ర ఇస్తాడు, ఆయన శమంతమని ఇస్తాడు. కాబట్టి వేదం చెప్పినట్టు విధానంలో కనుక ఆచరించినట్టయితే ఆ ముగ్గు వేస్తే దాని పుణ్యం వస్తుంది. వేదం చెప్పింది కాబట్టి వేదం చెప్పింది అలౌకికమైన విషయం వేదం చెబుతుంది, లౌకిక విషయాలు చెప్పదు వేదం. అందువలన ఆ భగవంతుని యొక్క ఆ ప్రణాళిక ప్రకారం
మనం ఈ సనాతన ధర్మంలో ఉంటూ మన జీవితం అంతా కూడా సబ్జెక్టు లిమిటేషన్స్ 200 సంవత్సరాలు ఉన్నాడు ఎవరైనా ఉన్నాడండి? మన ఆయుర్దాయం కానీ పుట్టుక కానీ మన ఎత్తు పెరుగు ఏ జాతి ఇవన్నీ కూడా పతంజలి మహర్షి రాశాడు. వీటన్నిటికీ కూడా ఇవి మనం నిర్ణయించలేము. వెరీ సబ్జెక్టు లిమిటేషన్స్. కాబట్టి ఈ లిమిటేషన్స్లో మన జీవనం నడుపుతున్నప్పుడు ఆ భగవంతుడి పర్యాలు కనుక మనం అనుసరించి కనుక మనం నచ్చినట్టయితే ఆ సనాతన ధర్మంలో కనుక మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మోక్షం గ్యారెంటీ. ఆ రాధమార్గంలో మనం ఉండాలి. ఆ సనాతన ధర్మాన్ని మనం చక్కగా 10 మందికి తెలియని వాడు కూడా ఆ వేదంలో చెప్పినట్టు విషయాల్ని, పురాణాలు చెప్పినాయి, శాస్త్రాలు, ధర్మశాస్త్రం చెప్పింది, ఇవన్నీ వచ్చింది. ఇప్పుడు పెద్దల యొక్క గైడెన్స్లో మన కామేశ్వరరావు గారు చక్కగా నలుగురికి ఉపయోగపడిన విధానంలో ఈ దాన్ని మనందరికీ కూడా ఈ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, ఏం చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఏ విధంగా మన జీవితాన్ని తరింపజేసుకోవాలి, అటువంటి విధానంలో వారు చక్కటి పుస్తకం రాసి వారి జీవితాన్ని సిద్ధార్థం చేసుకుంటున్నారు. ఆ ఆశీస్సులను చేస్తూ ఈ అవకాశం ఇటువంటి వారికి ఆ కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటూ ఈ కర్తవ్యాన్ని దాన్ని నిర్వర్తించుకుని ఇప్పుడు సుమారు 7:30 అయింది. 8:30 కల్లా మనం అందరం చక్కగా మాట్లాడి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని మా కోరిక. నిరంతరమైనటువంటి శ్రమ దాగి ఉన్నదని చెప్పి దీని కొంత పైన చూసినప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఆర్ష ధర్మం వేద విజ్ఞాన గ్రంథం భారతీయ ఆర్ష సంప్రదాయాన్ని ఆధునిక దృష్టితో విశ్లేషించిన ఒక గంభీరమైన అధ్యయన గ్రంథంగా చాలా స్పష్టంగా బోధపడుతుంది. The book presents Dharma as a living civilizational framework rooted in Vedic wisdom. यह ग्रंथ धर्म को केवल आचार नहीं बल्कि जीवन का मार्गदर्शन बताता है. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భక్తి సంప్రదాయాల ఆధారంగా రచయిత ఆర్ష ధర్మాన్ని సమకాలీన సమాజానికి అర్థవంతంగా ఈ పుస్తకంలో వివరించారు. It reflects a depth of scholarship and balance of interpretation. इस पुस्तक में ज्ञान, भक्ति और कर्म का समन्वय स्पष्ट दिखाई देता है. జ్ఞానము, భక్తి, కర్మల సమన్వయమే ఆర్ష ధర్మానికి హృదయమని చాలా స్పష్టంగా కేతరాజు గారు ఇందులో వివరించడం జరిగింది. ఆర్ష ధర్మం వేద విజ్ఞానం stands as a timely contribution to Indian knowledge and discourse. आज के सामाजिक और नैतिक संकट के काल में यह ग्रंथ मानव विలువों को नया दृष्टिकोण देता है. నేటి నైతిక సందిగ్ధల కాలంలో, సంక్లిష్టమైన కాలంలో ఈ గ్రంథం భారతీయ చింతనలోని సనాతన విలువలను పునరుద్ధరిస్తుంది. విద్వాంసులు, విద్యార్థులు, ఆధ్యాత్మిక ఆసక్తి గల పాఠకులకు ఈ గ్రంథం మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అనోభద్ర క్రతవోయంతు విశ్వతః. ఏ సివిలైజేషన్ సర్వైవ్స్ నాట్ బై పవర్ బట్ బై వాల్యూస్. చాలా విషయాలు చాలా సుదీర్ఘంగా, చాలా నిండైనటువంటి అధ్యయనంతో కొనసాగించారు. మనిషిని అంతర్గత విముక్తి వైపు తీసుకెళ్లేదే నిజమైన విద్య, నిజమైన విజ్ఞానం. ధర్మం అనేది ఆచరణ కాదు, అది ఆలోచనకు వచ్చిన క్రమశిక్షణ అని చెప్పి ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు కేతరాజు గారు. ద వేదాస్ ఆర్ నాట్ ఏ బిలీఫ్ సిస్టమ్, దే ఆర్ ఏ నాలెడ్జ్ సిస్టమ్. ఇవన్నీ కూడా అధ్యాయాలు చదువుతూ పోతూ ఉంటే ఇందులో చాలా స్పష్టంగా కేతరాజు గారు ఉపదేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పాఠకుడితో నడుస్తూ, పాఠకుడే ప్రశ్నలు వేసుకుంటూ, పాఠకుడికి సమాధానం లభించే విధంగా శైలిని అంతా కొనసాగించారు. అందుకని ఇది చాలా
ఈ రచన శైలి ఈ గ్రంథానికి చాలా గొప్పది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. భారతీయ జ్ఞాన పరంపర ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే భారతదేశం ఒక జ్ఞాన నాగరికత అనేటువంటి గొప్ప తాత్విక చింతనను ఈ పుస్తకంలో స్థాపించే ప్రయత్నం చేశారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఒకే మూల నుండి వచ్చిన జ్ఞాన ప్రవాహం. శృతి సంప్రదాయం, గురు శిష్య పరంపరల ద్వారా ఈ జ్ఞానం తరతరాలకు అందించాల్సినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి పవిత్ర క్రతువును యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు గీతరాజు గారు చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. పుస్తకం నాకు ఉదయం ఇచ్చినప్పుడు కొంత పరిశీలించాలని కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నాను. ఎందుకంటే ఈ సభలో పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, పండిత సృష్టి ఉన్నారు. నాకేమో పరిజ్ఞానం లేదు. నేనేమో దీని మీద సమీక్ష చేయమంటున్నాడు. నేను హడావుడిగా ఎక్కడెక్కడో తిరుగుతూ వస్తున్నాను. కాబట్టి నాకు తోచిన కొన్ని పదాలైనా కొన్ని మాటలైనా మీతో పంచుకోవాలనుకున్నప్పుడు పుస్తకాన్ని కొంత చదవాలనేటువంటి దృక్పథంతో కారులో నేను చదువుతూ దీన్ని కొంతవరకు కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చాను. ఇక్కడ గొప్పతనం ఏంటంటే చరిత్రను నిందించడమే లక్ష్యం కాదు, చరిత్రను అర్థం చేసుకోవడం అవసరం. చరిత్రలో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది నా తప్పు కాదు, అది చరిత్రదని, చరిత్ర రాసిన వాడని. చరిత్ర రాసిన వాడు కూడా మనకు తెలియదు, కానీ చరిత్రలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం. అందుకని ఈయన గీతరాజు గారు చాలా స్పష్టంగా లోతుల్లోకి వెళ్ళి నిష్పక్షపాతంగా జరిగినటువంటి నష్టాన్ని మౌనంగా గమనించి ప్రేక్షకులకు, పాఠకులకు ఏమాత్రం ఆగ్రహం రాకుండా, నిరసన వ్యక్తం కాకుండా, నిరాశ వ్యక్తం కాకుండా రచనా శైలినంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అమరికలతో, సహజశీలమైనటువంటి ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి మధ్య చాలా స్పష్టమైనటువంటి కోహరెన్స్ను ఇవ్వడంలో గీతరాజు గారు చాలా స్పష్టంగా ముందుకెళ్ళారు. 1000 ఏళ్ల మన జ్ఞాన వ్యవస్థకు జరిగిన నష్టాన్ని చాలా సహజమైనదిగా చెబుతూ విద్యా కేంద్రాల విధ్వంసం, గ్రంథాలయాల నాశనం, తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల అంతం, తర్వాత వారస పాలన, ఇవి కలిసి మన జ్ఞాన పరంపరను ఏ విధంగా ప్రధాన ప్రవాహం నుండి దూరం చేసాయో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారని చెప్పి నేను గమనించడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ పుస్తకంలో ఎక్కడ ఆవేశం లేదు, ఆరోపణల భాష లేదు. నష్టాన్ని నిశ్శబ్దంగా గుర్తించి పాఠకుడిని తన వైపు తిప్పుకునేటటువంటి, సులభంగా చెప్పాలంటే మనం ఇప్పుడు బుల్లికరలో చాలా సీరియల్స్ చూస్తూ ఉంటాం. కథనం రసగంధాన్ని తీసుకొచ్చేస్తారు. సన్నివేశం ఏం జరుగుతుందో అనేటువంటి దశలో మళ్ళీ రేపటికని చెప్పి ఏ విధంగా ముగిస్తారో ఈ శైలి అంతా కూడా చాలా గమ్మత్తుగా ఒక సీరియల్ను అనుసరించినటువంటి విధానంగా ఒక సహజ సిద్ధమైనటువంటి ప్రవాహాన్ని ఈ గ్రంథంలో ప్రతి మాటలో, ప్రతి పదంలో, అధ్యాయానికి మధ్య ఎలాంటి వేరియేషన్స్ లేకుండా సహజ సిద్ధంగా దీన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారని చెప్పి నేను చాలా స్పష్టంగా ఇందులో గమనించాను. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసినప్పుడు, విషయ సూచిక చూసినప్పుడు యాదృచ్ఛిక రచన కాదు ఇది. ఓంకార ప్రాముఖ్యత నుండి గోత్ర ప్రవరాల భావన వరకు, వేదాలు, ఉపనిషత్తులు, భారతీయ జ్ఞాన వ్యవస్థ నుండి యోగా, ఆయుర్వేదం వరకు, పంచాంగం, వేదగణితం, వేద జ్యోతిష్యం నుండి ఇతిహాసాలు, పురాణాలు, సంస్కృత భాష ప్రాముఖ్యత వరకు అన్ని క్రమబద్ధంగా అధ్యాయాలన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి అమర్చడం జరిగింది. ట్రూ స్కాలర్షిప్ ఇస్ నాట్ సైలెంట్, స్ట్రక్చర్డ్ అండ్ సిన్సియర్ అన్నట్టుగా కేవలం సమాచార గుంపుగా, సమాచారాన్ని ఒక చోటు పెట్టినట్టుగా, ఒక అతుకుల బొంతగా కాకుండా చాలా పాఠ్యక్రమాన్ని రూపొందించినటువంటి గ్రంథంగా ఈ గ్రంథం చాలా సహసిద్ధంగా కొనసాగిందనేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. నేను నిజంగా కూడా విశ్రాంత జీవితంలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నారు. గీతరాజు పూర్ణిమ కామేశ్వరరావు గారు, గీతరాజు వరలక్ష్మి గారు. పూర్ణిమ, వరలక్ష్మి గారు ఒక 2 పేర్లు కాదు, మీకు 2 లేవు కదా. కాబట్టి పూర్ణిమ ఎవరో బాగా చెప్పాలి, మాకు మాత్రం వరలక్ష్మి గారు తెలుసు. అంతేకాకుండా
ఇక్కడ గమ్మత్తుగా ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత గమనిస్తే మనం గతంలో సినిమాలు చూసేవాళ్ళం, కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, హీరో హీరోయిన్ అని ఆయనే ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు ఈ దంపతులు వీళ్ళే, ఈయన ఎస్వి కృష్ణారెడ్డి, వారు ఆమె. కాబట్టి నిబద్ధత ఉంటే, సంకల్పం ఉంటే, ఆ సంకల్పంలో ఒక శుద్ధి ఉంటే సాధించలేని ఏమీ లేదనేటువంటి విధంగా పిల్లలంతా సెటిల్ అయిపోయినారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేశారు, అద్భుతంగా పెన్షన్ వస్తుంది, పీపీఎఫ్ వస్తున్నది. విలాసవంతంగా జీవించకుండా ఈ బోనస్ జీవితం అంటుంటారు. ఇప్పుడు బోనస్ జీవితంలో ఇంత గొప్పగా ఒక సమాజ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతను తీసుకొని ఇద్దరు కూడా ఇవాళ వరలక్ష్మి గారు, కామేశ్వరరావు గారు చేస్తున్నటువంటి కృషి ఎంత గొప్పదో మనం అందరం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలనే అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది సాదాసీదా విషయం కాదు. ఈ పుస్తకం ఎవరు కొనడు, ఎవరు చదవరు, అసలు మనకి ఆసక్తి లేదు. ఇంతమంది రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన భాష మీద, మన ధర్మం మీద ఏ విధంగా వికృతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడుల నుండి రక్షించాలి. హిందూ మతం కాదని ఆయన విశ్వాసం అని చెప్పాలి. సనాతనంగా ఉన్నటువంటి ఈ ధర్మాలన్నీ కూడా మానవ కళ్యాణం కోసం ఆకాంక్షిస్తున్నటువంటి అని చెప్పాలి, వాటిని రక్షించుకోవాలి. ఆ రక్షణలో ఇవాళ ఈ దంపతులు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, నిష్కామ సేవే నిజమైన సాధన, ఆచరణతో కూడినటువంటి జ్ఞానం, సత్సంగాలు, భజనలు, విద్యార్థులకు సహాయం, సామాజిక సేవ, గ్రంథ రచన, ఇవన్నీ కూడా సమాంతరంగా వీరు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా చాలా తయారు చేస్తున్నాను, కానీ మరి మీ సమయాన్ని కూడా గమనించాలి. కాబట్టి నేను ఎక్కువగా వాటి జోలికి పోకుండా ఈ సందర్భంలో మనం కొంచెం చెప్పుకోవాలి. మనకన్నా ముందు ఈ ధర్మాన్ని కాపాడి, మనకన్నా ముందు ఈ ధర్మ రక్షణలో జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళని తప్పనిసరిగా మన గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి వివేకానంద వారు అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్ అన్నారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని దాన్ని సాధించేంత వరకు ఆగకుండా నిరంతరం శ్రమించాలి. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ వితిన్ అన్నారు. ప్రతి మనిషిలో దైవత్వం దాగినది, అంతర్గత ఆ శక్తిని బయటికి తీసి జీవితం యొక్క అసలైనటువంటి లక్ష్యంతో ముందుకు పోవడమే ఈ జీవితానికి మోక్షగామి, ఈ జీవితానికి సార్థకత అనేటువంటి ఆ యొక్క మహనీయుల యొక్క భావాలను పురికిపుచ్చుకొని, అవపోసన పట్టుకొని, అవగాహన చేసుకొని జీవితాన్ని లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం పరితపిస్తున్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి భావకుడిగా, రచయితకుడిగా, భారతీయుడిగా కేతరాజు కామేశ్వరరావు గారు నిలుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా చాలా ఉన్నాయి, ఎన్నైనా మనం చెప్పవచ్చు. భక్తితో కూడినటువంటి జ్ఞానమే సంపూర్ణ ధర్మం ఉన్నారు శ్రీ రామానుజాచార్యుల వారు. ఆత్మ విచారణే మోక్షానికి సరళమైన మార్గం అన్నారు రమణ మహర్షి గారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ విధంగా చూస్తూ ఉంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ బట్ నెవర్ అన్నారు భగవాన్ సత్యసాయి బాబా. పోతే పడవడు జగత్ ముआ పండిత్ భయా నా కోయి అన్నారు కబీర్ దాస్. మన చంగాతో కటౌతి మే గంగా అన్నారు గురు రవిదాస్ గారు. సేవ పరమో ధర్మ అన్నారు మహాత్మా గాంధీ గారు. శిక్షా షేర్ని హై జో సమాజ్ కో బదల్ సక్తి హై అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. వీటన్నింటి యొక్క సారాంశం జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం, ఈ సమాజానికి అందించడం. బ్రహ్మశ్రీ వీరి గురువు గారైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక మాట చెప్పారు. ఆశ్రమ ధర్మం, ఆశ్రమ ధర్మమే వేద విజ్ఞానం, వేద విజ్ఞానమే ఆశ్రమ ధర్మం. ఒక మాటలో చెప్పేశారు మొత్తం అర్థాన్ని. అంటే అర్థం తెలిసినటువంటి వారికి, సమాజం తెలిసినటువంటి వారికి, మానవ జీవితం యొక్క మూలాలు తెలిసినటువంటి వాడికి ఒక్క మాటలోనే తత్వం చెప్పేస్తారు. ఇవాళ అట్లాంటి తత్వ విచారం జరిగినటువంటి అనేక గురు పరంపర కారణంగా
ఈ దేశం గొప్పగా విరాజిల్లుతున్నది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో మనదైనటువంటి పాత్రను పోషించడంలో నిజాయితీగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ యొక్క లక్ష్య శుద్ధిలో, ఆ సంకల్ప శుద్ధిలో కేంద్రరాజు కామేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు చేస్తున్నటువంటి కృషిని హృదయపూర్వకంగా నేను వారికి అభినందన తెలియజేస్తూ, దినదిన ప్రవర్ధమానంగా భగవంతుడు వారికి ఆయుర్వేదికాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ధర్మాన్ని మనం రక్షించాలి. ఈ రక్షించినటువంటి ధర్మాన్ని విస్తరించాలి. విస్తరించినటువంటి దాన్ని యువతకు ముందుకు తీసుకుపోవాలని చెప్పి, యువతకు ఎప్పుడైతే ధర్మాన్ని అర్థం చేసుకోగలుగుతారో, ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని స్వీకరించగలుగుతారో అప్పుడు మాత్రమే ఈ ధర్మం నిలుస్తుందనేటువంటి ఆకాంక్షను నిండైనటువంటి హృదయంలో నింపుకొని కేతరాజు గారు ప్రతి అక్షరం కూడా దీనిలో రాయడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, ఇంకా మరి ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మనం అందరం ధర్మాన్ని రక్షిద్దాం. ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఈ ఆశ్ర ధర్మము, వేద విజ్ఞానాన్ని దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మనదైనటువంటి పాత్రను పోషించడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉందామని చెప్పి ఈరోజు చాలా పెద్దవాళ్ళు కనపడుతూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో త్యాగరాయ జ్ఞానసభ కావచ్చు, రవీంద్ర భారతి కావచ్చు, శిల్పకళా వేదిక కావచ్చు, ఎక్కడైనా చాలా కార్యక్రమంలో పాల్గొంటుంటారు. కానీ వాటి సభ పండితుల సభ, ఆధ్యాత్మిక ఆలోచన పరుల సభ, సన్మానాన్ని సత్సంగాన్ని కలిగినటువంటి సభ, ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము అండగా ఉంటామని చెప్పే సభగా నేను ఉండిన హృదయంతో మనస్ఫూర్తిగా భావిస్తూ, పెద్దలందరూ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, సభావేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరికీ నచ్చిన వారి పాదపద్మాలకు శిరస్సు వంచి వందనాలు చేస్తూ, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇప్పుడు నిత్యానందరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మాకు అత్యంత ఆత్మీయులు శ్రీ నిత్యానందరావు గారిని ఇప్పటిదాకా కూడి ఉన్నది సాధారణ గ్రంథావిష్కరణ కోసం కాదు, ఒక నాగరికత ఆత్మను, ఒక సంస్కృతి ప్రాణాన్ని, ఒక ధర్మ పరంపర తేజస్సును పునరుద్ఘాటించే చారిత్రక సందర్భం. ఈరోజు ఆవిష్కృతమవుతున్న ఈ ఆర్షధర్మము, వేద విజ్ఞానం, ఈ గ్రంథం నిజానికి పరిచయ గ్రంథమే. ఇక్కడ చాలా విషయాలు అన్ని స్థూలంగా రెండు వాక్యాల్లోనే, తత్వమసి లాంటివి కానీ, ఆయుర్వేదంలో వాత పిత్త కఫాలు కానీ, ఏదైనా స్టూడెంట్కు పరిచయం కావడం కోసమే వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చాప్టర్ మీద ఒక్కొక్క గ్రంథం రాసేంత మెటీరియల్ ఉంది. దీని పర్పస్ అంతా కూడా పరిచయ సంకలన గ్రంథం. టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు అంటే, ఇంతకుముందు వాళ్ళు చెప్పారు 15 నుంచి 40 ఏళ్ళ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు. ఇది ఓంకారంతో ఆరంభమై వాళ్ళు చెప్పారు, మన బొట్లాపని ఓంకారంతో ఆరంభమై ఉపనిషత్తుల వరకు ఈ గ్రంథంలో విశేషించుకుని పరిశీలిస్తే, ఓంకార మహత్వంతో ప్రారంభమై గోత్ర ప్రవరలు, వేద విజ్ఞానం, ఉపనిషత్తులు, జ్యోతిష్యం, చతుషష్ఠి కళలు, వైదిక గణితం వరకు భారతీయ జ్ఞాన సముద్రాన్ని ఒకే సంపుటంలో దర్శింపజేసిన అపూర్వ ప్రయత్నం. ఇది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించింది. త్వరలోనే తెలుగులోకి కూడా అనువాదం చేస్తామని చెప్పారు కనుక ఆ తెలుగు గ్రంథం కూడా రావాలని కోరుకుంటున్నాను. సనాతన ధర్మం అనేది మతం కాదు, ఒక మార్గం. గ్రంథం ముఖ్యమైన సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. సనాతన ధర్మం మతం కాదు, మానవ ధర్మం, ఆచరణలోకి తెచ్చిన తత్వం, జీవనానికి శాస్త్రీయ దారిదీపం. ఇంతకుముందు వాళ్ళు కూడా చెప్పారు, ధర్మం రక్షతి రక్షత అనేది కేవలం శ్లోకంగా కాకుండా ఒక సామాజిక సూత్రంగా మన ముందుకు వస్తుంది. నేటి తరానికి అవసరమైన గ్రంథం. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ఈ పేరుతో మన మూలాలను మర్చిపోతున్న కాలంలో, తరాల మధ్య, జనరేషన్స్ మధ్యలో జ్ఞాన విభజన, ఒక అంతరం ఏర్పడుతున్న కాలంలో
ఇలాంటి పుస్తకం రావడం ఇది విద్యార్థులకు భారతీయ జ్ఞానానికి ద్వారం, ఉపాధ్యాయులకు బోధన మార్గదర్శి, పరిశోధకులకు ఆధార గ్రంథం, సామాన్య పాఠకులకు ఆత్మబోధ పథకం. అందుకే ఒక కాలానికి చెందిన పుస్తకం కాదు, కాలాతీతమైన విజ్ఞాన సంపుటి. ఈ రచయితలకు ఇద్దరికి, కేతరాజు పూర్ణిమ కామేశ్వరరావు గారికి, వరలక్ష్మి గారికి ఇలాంటి మహత్తర గ్రంథాన్ని అందించినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, వేద విజ్ఞానం సంక్లిష్టత లేకుండా సంప్రదాయాన్ని గౌరవిస్తూ అందించి వీళ్ళు మళ్ళీ ఒకసారి మన భారతీయతను గుర్తు చేశారు. అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అరిషడ్వర్గాల విజృంభణం, దయా, దానం, ఉపకారశీలం, సహకారం, ఆత్మత లాంటి మానవీయ గుణాలు ఇవన్నీ ఎప్పటికీ ఉండాల్సిందే. సనాతన ధర్మం అంటే ఆధునిక నాగరికతకు వ్యతిరేకం కాదు. మనం అప్పడంగా లభించిన ఆధునిక నాగరికత ఫలాలను అనుభవిస్తూ సనాతన ధర్మాన్ని కీర్తించడం, ఇదేదో తప్పు అనుకోవడం, సనాతన ధర్మాన్ని ఒప్పు అనుకునేవడం, ఆధునిక నాగరికత తప్పు అనుకోవడం, అట్లాగే ఆధునిక నాగరికతనే ఒప్పు అనుకోవడం, అది తప్పు అనుకోవడం, ఇద్దరు ఒక కన్ను పొడుచుకున్న వాళ్ళు. ఈ రెండింటిని ఒక భావుకతమని, సనాతన ధర్మంలో ఉండే భావుకతను, దానిలో ఉన్న ధార్మికతను గ్రహిస్తూనే ఆధునిక నాగరికత. మనం కార్లల్లో తిరగాలి, మనం కళ్ళద్దాలు పెట్టుకోవాలి, సెల్ ఫోన్లు వాడాలి, అమెరికాలో అడక తినాలి, మనకు విమానాల్లో తిరగాలి, మన భారతదేశం గొప్పదనుకోవాలి. ఆధునిక నాగరికతలో ఇప్పుడున్న వాటిలో దేన్ని కూడా భారతీయత గుర్తించలేదు. మనం చదివే దాంట్లో అనేది గమనించాలి. ఏది మనం కనుక్కోలేదు మనం చెప్తున్న దాంట్లో. ఆ భావుకత చాలా గొప్పది, నో డౌట్. నేను చెప్పేది ఉపకారశీలము, ధర్మోధారయతి ప్రజాత్మ, తాత్విక చింతన చాలా గొప్పది. ఆ భావుకతను, ఆధునిక క్రియాశీలతను, మనం ఆధునిక నాగరికతను ద్వేషించడానికి దాన్ని వాడుకోకుండా ఈ రెండు కలగలుపుకొని సమన్వయం చేసుకుంటూ ఒకదానికొకటి కాకుండా పరస్పర పరిపూరకాలుగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న నాడు మాత్రమే మనం అర్థం. లేకపోతే ఒక వ్యామోహంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యామోహంలో మన దంపతులు పడిపోవాలని నేను భావిస్తూ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకునే భాగంగా గుర్తించాలని కోరుకుంటున్నాను. శ్రీ ఆచార్య తాడేపల్లి పతంజలి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పార్వతీ శాస్త్రి సుశీలకి ప్రథమతః నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వేదిక మీద వేదిక కింద కూడా నాకంటే వయస్సులోను జ్ఞానంలోనూ పెద్దలైనటువంటి మీ అందరికీ కూడా పతంజలి నమస్సుమాంజలి. ఈ పుస్తకం గురించి సమీక్ష చేయమన్నారు. మాబోటి వాళ్ళం నిత్యానందరావు గారు, మాబోటి వాళ్ళం అంతా కూడా ఒక గంట అయితే కానీ మాకు తృప్తి ఉండదు. కానీ 5-10 నిమిషాల మధ్య నన్ను నేను నిబంధించుకుంటూ ఈ పుస్తకానికి సంబంధించి 4 మాటలు మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. పుస్తకం మొట్టమొదట వేదోఖిల ధర్మ మూలం ఆ వాక్యంతో మొదలైంది. చిట్ట చివర శాంతి మంత్రంతో ముగిసింది. అద్భుతమైనటువంటి ప్రణాళిక. వేద మంత్రంతో వేదోఖిలో ధర్మమూలం అని మొదలైనటువంటి పుస్తకం చిట్ట చివర శాంతి మంత్రంతో ముగించారు. భగవంతుడు వీరికి ఇటువంటి ఆ రచనా దృష్టిని కలగచేశారు. అందుకు వీరెంతో ధన్యులు. అందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఇక ధర్మం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నాం ఇక్కడ? అందరికీ తెలుసు. లోకంలో చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు 3 ఉంటారు. దాదాపుగా ఎక్కువ మంది చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఈ రోజుల్లో ఛానళ్ళు పెరుగుతున్న కొద్దీ వినేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ సందర్భంలోనే వివేకానంద స్వామి గురించి మొన్న ఏదో ఛానల్లో చెప్పాను.
మళ్ళీ చెప్తున్నాను, వినటం అనేది నల్లమందు లాంటిది అన్నాడు వివేకానంద స్వామి. భక్తి గురించి, మరి ప్రత్యేకంగా భక్తి గురించి కూడా చెప్పాడు ఆయన. భక్తి విషయాలు వినటం అనేది నల్లమందు సేవించటం లాంటిది అన్నాడు. నేను నాకు ఒళ్ళు జల్లుమంది. అంత గొప్పవాడు మన సనాతన ధర్మం గురించి ఇంతగా మనందరం హృదయాలలో ప్రతిష్ఠించుకున్నటువంటి స్వామి ఆ మాట ఎందుకన్నారంటే వివరణ ఆయనే ఇచ్చారు. ఒకదానికి మనం అలవాటు పడిపోతే అదే సేవించాలనిపిస్తుంది, ఆ మొత్తం ముందే సేవించాలనిపిస్తుంది. ఈ భక్తి గురించి ఏ మహానుభావులు ప్రవచనాలు చెప్తూ ఉంటే అవి వింటూ ఉంటే అవే వినబుద్ధేస్తుంది, చేయబుద్ధి. నీకు ఆచరణ ఎక్కడ ఉంది? జీవితంలో వినాలి, తప్పదు, వినండి, విన్నదాన్ని ఆచరించాలి. అందుకే మూడవ దానికి మనం ప్రయాణం చేయాలి. అందువల్ల కొంత భాగం మాత్రమే వినటం పెట్టుకొని దాన్ని ఎంతవరకు మనం జీవితంలో ఆచరిస్తున్నాం. ఎందుకంటే మీ అందరిలో కొంతమందికి తెలుసు, ఒక గురువుగారి దగ్గరికి కొంచెం ఒక నవ్వుతో కూడా మనం విస్తరింపజేసుకుందాం. ఒక గురువుగారు, ఒక శిష్యుడు. గురువుగారు యోగా నేర్పుతున్నారు, ప్రాణాయామం నేర్పుతున్నారు. ముక్కు పట్టుకోరా అన్నాడు గురువుగారు. వెంటనే శిష్యుడు గురువుగారు ఏం చెప్తే అది చెయ్యాలి కదా అని చెప్పి గురువుగారు ముక్కు పట్టేసుకున్నాడు. ఆయన ముందు చెప్పలేదు, వెనక్కి ముక్కు పట్టుకోరా అంటే వెంటనే గురువుగారు ముక్కు పట్టుకున్నాడు. మరి వదులు వదులు అంటే వీడేమనుకున్నాడంటే వదులుగా ఉందేమో అని చెప్పి ఇంకా కొంచెం గట్టిగా పట్టుకున్నాడు. చూడండి, ఇది మన సనాతన సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. అక్కడ ఏం చెప్పారు సనాతన ధర్మం, దానిని మన జీవితంలోకి మనం అన్వయింప చేసుకోవాలి. ఇది సనాతన ధర్మంలో ప్రధానంగా ఉన్నటువంటి విషయం. ఎక్కడున్నాయండి ఈ పదాలు? ఏషధర్మ సనాతన అనేటువంటి పదాలు ఎక్కడున్నాయి? రామాయణంలో ఉంది ఏషధర్మ సనాతన. చెప్పినటువంటి వాడు ఎవడో తెలుసా అండి? విరాధుడు అనేటువంటి రాక్షసుడు. చాలా గమ్మత్తుగా జరుగుతుందండి మనకి. రామాయణం కనుక మనం చదువుతూ ఉంటే రాక్షసులు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. రాముడితోటి విరాధుడు చెప్తాడు, నేను మామూలుగా చనిపోను నాయన, నన్ను పూడ్చిపెట్టండి, ఏషధర్మ సనాతన. అంటే ఏ జాతి వాళ్ళని ఏ ప్రకారం చేయాలో ఆ ప్రకారమే చేయాలి. ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి పద్ధతి, దీనిని నువ్వు అనుసరించు అని విరాధుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు అరణ్యకాండలో. అలాగే మహాభారతం, ఇందాక పెద్దలు చెప్పారు, మనుస్మృతిలో ఉన్నది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అక్కడ కూడా ఏషధర్మ సనాతన ఉంది. అలాగే మహాభారతంలో కూడా సహదేవుడు ఏషధర్మ సనాతన, ఈ సనాతన ధర్మాన్ని ప్రస్తావించాడు. ఎక్కడ ప్రస్తావించాడంటే శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటే అప్పుడు సహదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మతోటి మాట్లాడుతూ, మా అన్నగారు ధర్మరాజు గారు చెప్పారు కదా, అది ఏషధర్మ సనాతన, యుద్ధం రాకుండా ఉండాలి అన్నారు, అది తరతరాల నుంచి ఆచరించవలసినటువంటి పద్ధతే, దాన్నే చెయ్యండి, బాగానే ఉంటుంది. కానీ అటువంటి దుర్మార్గుల్ని తుదముట్టించడమే ప్రస్తుత కర్తవ్యం, కాబట్టి ఆ రకంగా ఆలోచన మీరు కూడా చెయ్యండి అంటే వ్యాసుడు, ఇక్కడ వ్యాసుడి బొమ్మతోటి పెద్దలు ఇక్కడ పుస్తకాన్ని ముద్రించారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు కూడా వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాటలు. అంటే సనాతన ధర్మం అంటే ఇందాక నిత్యానందరావు గారు చెప్పారే, దానిని కాళిదాసు లాంటి మహాకవి చెప్పాడు, అన్వయించుకోవాలి. గురజాడదాన్ని మేలు కొత్త పాటల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా అన్నాడు. ఆ రకంగా మనల్ని అన్వయింప చేసుకుంటూ గుట్టిగా మాత్రం వెళ్ళడానికి మనం ప్రయత్నం చెయ్యకూడదు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ విశిష్టతని మనం బాగా అధ్యయనం చేయాలి. కంచి పరమస్వామి వీరికి చాలా ఇష్టమైనటువంటి వారు, ఆ నడిచే దేవుడు. వారి ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో చేశారు. నేను దాదాపుగా పుస్తకం మొత్తం చదువుకున్నాను, అందులో అన్ని విషయాలు చెప్పాలని ఉంది. నా సమయం నేను చూసుకుంటున్నాను, 1-2 విషయాలు చెప్పి ప్రస్తుతం ముగిస్తాను. కంచి స్వామి వారు సనాతన ధర్మం గురించి ఆ జగద్గురు బోధలు, పెద్దలు మీకులో చాలామందికి తెలుసు, ఆ జగద్గురు బోధల్లో ఒక చోట ప్రస్తావిస్తారు మహానుభావులు.
నైవేద్యం పెడతాం దేవుడి దగ్గర. దేవుడికి మనం ఏం చేస్తుంటామంటే అలా చూపించేస్తాం, అదే ప్రసాదం అని చెప్పి పిల్లలకి పంచిపెడతాం. ఒక పిల్లవాడు అడిగాడు అమ్మని, సనాతన ధర్మంలో ఆచరణ చాలా ప్రధానమని చెప్పడానికి నేను కంచిస్వామి వారు నడిచే దేవుడికి ఉదాహరణ చూపిస్తున్నాను. ఒక పిల్లవాడు అడిగాడు, అమ్మా ఇది చాలా హాస్యంగా ఉందమ్మా, దేవుడి దగ్గర పెడుతున్నావు, మళ్ళీ దాన్నే మనం తింటున్నాము, దేవుడు తింటం లేదు కదా, ఇది ఏంటి సనాతన ధర్మం? ఏ సనాతన ధర్మం చాలా గొప్పది అంటున్నావు, ఆయన తింటే అది ప్రసాదం అవుతుంది కదా, అప్పుడు మనం దాన్ని స్వీకరించవచ్చు కదా, దేవుడిగా తింటలేదు, వాళ్ళెవరో పాటించారు, మన పూర్వీకులు పాటించారు, మాట్లాడకుండా నువ్వు కూడా అదే చేయరా? కాదమ్మా, ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం అని అంటే ఆవిడికి పాపం ఏం చేయాలో తోచగా కంచిస్వామి వారి దగ్గరికి వెళ్ళింది. చాలా గొప్పగా ప్రశ్న వేసుకున్నాడండి. ఎదురుకుండా పెట్టినటువంటిది ప్రసాదం కింద మారుతుందని నేను చెప్తుంటే వాడు అంగీకరించట్లేదు, మీరే కొంచెం అతనికి సమన్వయం చేయండి అని అతన్ని పిలిచారు. పిలిచి, అరే బాబు నీకు పద్యాలు శ్లోకాలు వెంటనే నువ్వు చదవగలవా అన్నాడు. అప్పటికి వాడు కొంచెం బాగా నిష్ణాతుడు, వెంటనే చదవగలను అన్నాడు. ఒక పుస్తకం చూపించి ఒక శ్లోకం చదవరా అన్నాడు. వెంటనే చదివేశాడు. 2-3 సార్లు చదివిన తర్వాత నోటికి వచ్చేసింది కదా అన్నాడు. ఆ నోటికి వచ్చింది, ఆ పక్కన పెట్టే పుస్తకం అన్నాడు. ఒక పుస్తకం పక్కన పెట్టేశారు. ఇప్పుడు చదువు అన్నారు. ఆ శ్లోకం చదివేశారు ఆ అబ్బాయి. చదివేసిన తర్వాత అవరే ఇప్పుడు నువ్వు చదివినటువంటి శ్లోకం పుస్తకంలో ఉందా? అదేంటి స్వామి లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఏదైతే పుస్తకంలో ఉన్న శ్లోకం చదివానో అది పుస్తకంలోనూ ఉంది, నా దగ్గర కూడా ఉంది. నేను ఇప్పుడు తప్పు చెప్తున్నాను కదా, అంటే నువ్వు చెప్పినటువంటి శ్లోకం పుస్తకంలోనూ ఉంది, దాని సువాసనని దానిలో ఉన్న అంతరార్థాన్ని స్వీకరించి మళ్ళీ నువ్వు మాకు చెప్తున్నావు, కానీ పుస్తకంలోకి మాత్రం పోలేదు. దేవుడు కూడా అంతే, మనం ఎదుర్కొంటే ఏదైనా పెట్టామనుకో దాన్ని ఆఘ్రానిస్తాడు. అప్పటిదాకా మామూలుగా పిండి పదార్థం, కానీ ఆయన ఆఘ్రానిస్తాడు, మన అనుగ్రహం చూపిస్తాడు, అప్పుడు అది ప్రసాదం కింద మారుతుంది. అదే మనకు కనపడుతుంది. అందులో పరిమాణం ఏమి తగ్గినట్టు మనకేం కనిపించదు, కానీ అనుగ్రహం అందులో కలుస్తుంది. ఇది నాయన అర్థం చేసుకోవాలని చెప్పారు. ఇట్లా సనాతన ధర్మంలో ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని మనం ఆధునాతన తరం, ఈనాటి యువతరం, ఎందుకంటే మన భవిష్యత్తు వారు గుడ్డిగా ప్రతిదీ ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి తగినట్లుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, కంచిస్వామి వారు ఏం చెప్పారు, అటువంటి ప్రామాణికులు ఏం చెప్పారు, ఆ సమన్వయంతో మనం వెళుతూ ఉండాలి. అప్పుడే ఏష ధర్మ సనాతన, ఈ సనాతన ధర్మం నిలబడుతుంది. భాగవతంలో ఏకాదశి స్కంధంలో ఒక మాట చెప్తారు, దాంతో ముగిస్తాను నేను. ఈనాటి యుగంలో ధర్మము అనేటువంటి ఎద్దుకి తపస్సు, సత్యము, దయ, శౌచము అనేటువంటివి 4 పాదాలు. ఈ సనాతన ధర్మం విషయం చెప్తున్నాను. తపస్సు, సత్యము, శౌచము, దయ, ఇందులో 3 పాదాలు విరిగిపోయాయి. ఏకాదశ స్కంధం చూడండి, చెప్పాడు స్పష్టంగా వ్యాస భగవానుడు. 3 పాదాలు విరిగిపోయాయి. తపస్సు శ్రీ స్మద్రమాహరమణ గోవిందో హారి పోయింది, తపస్సు పోయింది. దయ కొంచెం ఇంకా అక్కడ మిగిలి ఉంది, కానీ దయ అనే పాదం కూడా కలియుగంలో విరిగిపోయింది. ఆ పాదం లేదు ఆ వృషభానికి, ఆ ధర్మం అనేటువంటి వృషభానికి. ఇక శౌచము అనేటువంటి పాదం కూడా విరిగిపోయింది. శౌచము అని అంటే అంతఃశౌచము, బహిఃశౌచము అంటే లోపల నిష్కల్మషంగా ఉండాలి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు సంతోషిస్తాడని అన్నమాచార్యుల వారు చెప్పారు. త్రికరణ శుద్ధి ఉండాలి. పైకి ఏం చెప్తున్నామో మనం మనస్సులో అదే అనుకోవాలి, దాన్ని ఆచరించాలి అంటారు. అటువంటి శౌచం, అంతఃశౌచం పోయింది, బాహ్య శౌచం పోయింది. 9ంటికి, 10ంటికి, 11ంటికి, 12ంటికి లేచేటువంటి తరం మనకి వచ్చేసింది. శౌచం అనేది పక్కన పెట్టేశాం. 3 కాళ్ళు విరిగిపోయాయి. తపస్సు పోయింది, దయ పోయింది, శౌచం పోయింది. ఒక్కటి మిగిలిందిరా అబ్బాయి అన్నాడు భాగవతం ఏకాదశ స్కంధంలో. సత్యం ఒక్కటి మిగిలింది అన్నారు. ఆ సత్యం ఒక్కదాన్ని మనం మిగిల్చుకుందాం. ఎంతో కృషి చేస్తున్నారు, సత్యంగా బతకాలని ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులతోటి చక్కగా జీవితాన్ని రసరమ్యంగా
ఆధ్యాత్మిక భక్తంగా జరుపుతున్నటువంటి వీరికి మరొక కుమార్ అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈ మధ్య ఎక్కడైనా ఇవాళ సమాజంలో నేను రిటైర్ అయ్యాను, నా భార్య కూడా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యింది అనుకున్నాను. నేను ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. కొత్తగా సమాజాన్ని దర్శించి కొన్ని పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. లేదా ఇలాంటివి ఏదో రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ చదివి వాటి పుస్తకాలు రాయాలనుకుంటున్నాను. ప్రజలకు పంచిపెట్టాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి విషయాలు అని అంటే నా భార్య ఏమవుతుందండి, ఏమైనా పెన్షన్ డబ్బులతో మనం జీవించాలి, నువ్వేమైనా పుస్తకాలు రాస్తావా, ఫ్రీగా పంచిపెట్టాలి పైగా దేశంలో, ఇదేవాడు పెట్టాలనుకుంటున్నాను, చాలా ఇవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ పడితే కావాలి, డొనేషన్లు ఎక్కడ కావాలంటే అని చెప్పాలి. అంతేగాని నీ భార్య సరే నేను సాహసం చేయలేదు కానీ నా భార్యకి ఆ మనసులో ఏముందో తెలీదు. కానీ కామేశ్వరులు అంటే అది నాకు అదే మనసులో ఉందండి. వరలక్ష్మి ఇలాంటి భార్య పట్ల ఎక్కడ ఉంటారు, ఎంతమంది ఉంటారు. ఇది ఒకటే కాదు, ఇంకోటి ఉంది. వీళ్ళిద్దరూ మన పెన్షన్ డబ్బులతో ఒక సేవ చేద్దాం. ఏం సేవ చేద్దాం అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఉంటారు కదా, మున్సిపల్ స్కూల్స్, ఆ పిల్లలకి ఏమైనా చేయగలుగుతుంది, పుస్తకాలు, పెన్సిళ్ళు, వాళ్ళకి కంపాస్ ఇలాంటివన్నీ ఇద్దాం అంటే అది నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నాడు ఈయన. ఆవిడ చెప్పడం ఇద్దరుగా సేవిత ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, పెన్షన్ డబ్బులతో సేవ చేస్తున్నారు. ఇలాంటి భార్యాభర్తలు ఎంతమంది ఉంటారండి. ఫస్ట్ అర్ధనారీశ్వర తత్వానికి ప్రత్యేకంగా ఉంటాయి వీరు. పరస్పర సంపత్ఫలాయక పరస్పరం ప్రపంచ మాతాపిత్రోత్సవం పాదాం వధూవరం. వేర్వేరు జన్మల్లో ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి ఆ ఫలాన్ని పొందిన భారతీయ పరివేశం మాత్రమే ప్రపంచానికి ఆయుధ దంపతులు వాళ్ళ యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఈ దంపతుల మీద ఉండాలని దేవాన్ని ప్రార్థిస్తున్నాం. ఈ పుస్తకంలో ఉన్న అంశాలన్నీ నేను చూశాను కారణంగా. అవన్నీ ఇందాక ఏవైతే వాళ్ళ కృష్ణమాన్ గారు చెప్పారు, వాళ్ళ గురువు గారు చెప్పారు కాబట్టి అవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పట్లేదు. కానీ ఒక్క అంశం నా మనసులో ఉన్నది చాలా కాలంగా, అందుకే చెప్తాను. నేను ఈనాడు రిపోర్టర్ చాలా చోట్ల పనిచేశాను, తిరుపతిలో 5 సంవత్సరాలు పనిచేశాను. ఈ నేపథ్యంలో గత కోవిడ్ కాలంలో వాల్మీకి రామాయణం పారాయణ చేశాను 2 సార్లు. సామాన్య షణ్ముఖ శర్మ గారు వారు 18 రోజుల పాటు ఇక్కడ చెప్పినట్టు వ్యాస భారతాన్ని వారు లిఖించమంటే నేను లిఖించాను దాన్ని. ఇది యథార్థ మహాభారతంగా ఆ పుస్తకం ప్రచారంలోకి వచ్చింది. ఇది నాకున్న చిన్న జ్ఞానం. నాకేమర్థమైందంటే రామాయణంలో ఒక మాట చెప్పాడండి రాముడు. సుగ్రీవుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు ఏంటి చంపుతాను అన్నావు, వాళ్ళని చంపుడు ఇంకా ఏం చెప్పట్లేదు, ఏం చేయట్లేదు అంటే అందుకని నొక్త పూర్వమే వేరే కుక్షేకటిష్టత ధర్మలోక పరిత నలచవక్షేకరించిన. అందుకం నా ఉక్త పూర్వం నేను ఏనాడు అబద్ధం చెప్పలేదు, అసత్యం పలకలేదు, ఈ నోరు పలకదు, సత్యమే చెప్తాను, నేను చేస్తాను. ధర్మానికి గ్లాని ఎక్కడైతే అప్పుడు హాని కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా నేను సహించను. అంటే ఈ వాళ్ళ వల్ల ధర్మానికి హాని జరిగింది కాబట్టి నేను చేస్తాను. అసత్యం పలకమని చెప్పాడు. అసత్యం గురించి రాముడు అంత గట్టిగా ఎందుకు చెప్పాలండి? ఇది త్రేతాయుగంలో. ద్వాపరయుగంలో చూడండి, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. ధర్మరాజు అన్న ధృతరాష్ట్రుని గాంధాన్ని వచ్చి నాతో ఉండండి అన్నాడు. ఉంటున్నాడు. భీముడు అటు పోతూ ఇటు పోతూ ఉండండి, ఒకసారి ఏమిటో బయట వాళ్ళందరికీ పోషణ చేస్తున్నా సార్, ఖర్చు అయిపోతుంది, ఇలా పొడుపు మాట్లాడతారు కదా, అలాంటి డైలాగ్ వేస్తూ వెళ్తున్నాడు. ఈ భరించలేక ధృతరాష్ట్రుడు అన్నాడు, మనం బయటకు వెళ్ళిపోదాం, వానప్రస్థానికి వెళ్ళిపోదాం. సరే వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు. వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు. వ్యాస మహర్షి, నాయన ఎలా ఉన్నావు అన్నాడు. అంటే ఈయన కళ్ళు మూసుకుంటే చూపుతీరుతుంది కదా, తాతగారు నమస్కారం, ఏదో ఇలా ఉన్నానండి అన్నాడు. ఆయన ముఖం చూస్తూనే ఆయన మనసు చదివేశాడు వ్యాస మహర్షి. నాయన నీకు పాండవుల పట్ల ఇంకా కోపం పోలేదు,
ఏతద్ధితం శ్రేష్టం సర్వభూతేషు భారత. ఈ 3 గుణాలు మాత్రమే అత్యంత శ్రేష్టమైన గుణాలయ్యా. నిర్వైరత మహారాజా, నిర్వైరత మహారాజా, సత్యం అక్రోధయవచ. నిర్వైరత వైరులు లేకపోవడం అంటే మానవ సంబంధాలు, అక్రోధయవచ క్రోధాన్ని జయించడం, సత్యం 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 పలకటం. ద్వాపర యుగంలో కూడా సత్యం గురించి మాట్లాడారండి. ఏ యుగంలో అయినా సత్యం సత్యం గురించే మాట్లాడారు. వాల్మీకి వ్యాసుడు ఆయన క్లాస్మేట్స్ కాపీ కొట్టారు ఒకళ్ళు. రామాయణంలో కుశధ్వజుడని ఒక రాజు ఉన్నాడు, కుశనాభుడు అనమాట. ఆయన కుమార్తెలు 100 మంది కుమార్తెలు. కుశనాభుడు 100 మంది వాళ్ళ అప్సరసులు అనుకోవాలి. వాళ్ళు వ్యాహ్యానికి వెళ్తే వాయుదేవుడు చూసి మోహించారు. మీరు ఏమిటి మీరు అప్సరసులు లాంటి వాళ్ళు మానవకాంతుల్లా తిరగడం ఏంటి? నన్ను వివాహం చేసుకోండి, దేవకాంతుల్లా మెరిసిపోతారు, ప్రకాశిస్తారు, మీరు చరిత్రలు నిలిచిపోతారన్నాడు. వాళ్ళు చూసి మా తండ్రి గారి అనుమతి లేకుండా మేము ఎవరిని చేసుకోము. వాయుదేవుడు చెప్పించారు, మీరు గూలివాళ్ళు అయిపోండి. వీళ్ళు ఇంటికి వచ్చి గూలివాళ్ళు అయిపోయారు. ఇంటికి వచ్చి తండ్రి గురించి ఏడుస్తున్నారు. తండ్రి అడిగారు, ఎందుకు ఏడుస్తున్నారు? మా గూలివాళ్ళు అయిపోయారు. ఎలా జరిగింది అంటే జరిగిందంటే చెప్పారు. వాళ్ళు తపశక్తి గలవాళ్ళే ఆ కారణం. మరి మీరు చెప్పించారా వాయుదేవుని? లేదు తండ్రి గారు, చాలా మంచి పని చేశారమ్మా. క్షమా ధర్మ, క్షమా ఈశ, క్షమా కీర్తి, క్షమా సర్వం, క్షమయే సర్వం, సర్వే ఇది సంథింగ్. లోకమంతా కూడా ఈ క్షమాగుణం మీద ఆధారపడింది. ధర్మమే క్షమం, క్షమ అంటే ధర్మం, ధర్మం. అరే ఇది చదువుతాం రామాయణంలో, ఓహో ఇలా ఉందా, ఇలా వాల్మీకి రాశాడా, ఎప్పుడో తయారు సరిగ్గా అనుకుంటాం కదా. విరాట పర్వంలో కీచకుడు మహారాజు దగ్గర సభలో అవమానించాడు ద్రౌపదిని. ఆమె కడుపు వంటితో రగిలిపోతుంది. రాత్రి భీముడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు మగాడమేనా, వాడు చూసి ఎంత అవమానం చేశాడు, ఏం చేయమంటాడు? వాడు చంపే వెంటనే వెళ్ళి వెంటనే లేచి వాళ్ళు చంపేసి ఏ కావాలంటే. కరెక్ట్ కాదు, 15 రోజులు అజ్ఞాతవాసం అయిపోతుంది, నిరీక్షిస్తాం. లేదు ఇప్పుడు చంపేయాలి. అప్పుడు చెప్పాడు క్షమా యశ, క్షమా ధర్మ, క్షమా. ఇదే చెప్పాడు వాల్మీకి. ఏం రాశాడు అదే రాశాడు వ్యాస మాస్టర్. చెప్పండి, ఇద్దరు క్లాస్మేట్సా? కాపీ కొట్టారా? కాదండి. ఏ యుగమైనా సరే సత్యం ఏదైతే ఉందో అది మాత్రమే ఇతిహాసంలో చెప్పబడింది. ఇతిహాసాలకు ఆధారం ఏది? సనాతన ధర్మం. సనాతన ధర్మానికి ఆధారం ఏది? వేదవాణి. వేదవాణిలో ఏది ఉందో సత్యం గురించి, ధర్మం గురించి, క్షమ గురించి అవే ఉంది. మరి ప్రకృతి గురించి అండి భాగవతం చూడండి. ఏదో మహారాజు అడవికి వెళ్తున్నాడు, వేటకి వెళ్తున్నాడు. అక్కడ ఒక దిగంబరుడు కనబడ్డాడు. ఆయన దిగంబరుడు జటాజూటాలు ఆయన పడుకుంటున్నాడు, ఆంగ్లంగా తిరుగుతున్నాడు. కానీ ఆ ముఖంలో తేస్తుంది. చూశాడు ఆయన. 3 రోజులు చూస్తున్నాడు. చూస్తుంటే ఏమి ఎంత ఆంగ్లంగా తిరుగుతున్నాడు, వీడు అసలు తింటున్నాడా, ఎవరైనా పెడుతున్నాడా లేదా ఏమీ తెలియదు. ఒకళ్ళు తేస్తుంది, మనిషి ఏమన్నానేమో వంటి మీద వస్త్రం లేదు, ఏమిటిది అని స్వామి ఆట. స్వామి నాకు మంచి అర్థమైన అప్సరసులను భార్యలు ఉన్నారు, చాలామంది దాసదాసి జనం ఉన్నారు, హంసతులుగా కలపాలు ఉన్నాయి, అయినా నాకు సుఖంగా నిద్ర పడదు, నువ్వు ఇంత ఆనందంగా ఎలా చూపుతున్నావా అని అంటే ఆ అవతోత చెప్పాడు, నాకు నా ఆనందానికి కారణం 24 మంది గురువులు. 24 మంది గురువులు. ఈ 24 మంది గురువులు చెప్పాడు. అందులో మొదటి 5 పంచభూతాలు మనకు తెలిసేది భూమి, నీరు, ఒక. ఈ పంచభూతాలు ఎలాగ తన గురువులు చెప్పాడు. ఇది అది చదివితే మీకు అర్థమవుతుంది. ప్రకృతి ఎలాగ మనల్ని శాసిస్తుందో, ప్రకృతిని చూసి ఎలా మనం నేర్చుకోవాలో అవన్నీ చెప్తుంది. నీరు స్వచ్ఛమైంది, స్వచ్ఛంగా కింద పడింది, శ్మశానాల నీటి ప్రవేశిస్తుంది, కుళ్ళిపోయిన అడవుల మీద ప్రవేశిస్తుంది. కానీ స్వచ్ఛంగా తన స్వచ్ఛత కోల్పోదు, సముద్రంలో కలిసేది. వాయువు అంతే, అడ్డమైన చోట్ల ప్రవేశిస్తుంది, మన శరీరంలో కూడా వస్తుంది కదా, కానీ స్వచ్ఛత కోల్పోదు. ఇలా అన్నీ చెప్తాడు. వాళ్ళని చూసి నేర్చుకున్నాము ఎలాంటి కలుషిత వాతావరణంలో కూడా స్వచ్ఛంగా ఎలా ఉండొచ్చో, మనిషి ఎలా జీవించవచ్చో. అజగరం అంటే ఈ కొండ చెరువు చూసి నేర్చుకున్న ఆహారం కోసం పరిగెత్తను. నాకు దొరికితే తింటారు, లేకపోతే వస్తుంటారు.
ఈయన ఇంత చెప్పారండి. అంటే పర్యావరణం నుంచి ఇంత పరిజ్ఞానం, ఇంత జ్ఞానం ఒక్కసారి ఆ అవధూత పాఠ్యం చదవండి, మనకి మనోవికాసం జరుగుతుంది. అరే మనం చూస్తున్నది, మనం చూడాల్సింది, నేర్చుకోవాల్సి చదవాలంతా ఇది మాత్రమే. ఎందుకని నీరు ప్రవహిస్తున్నప్పుడు పెద్ద బండలు అడ్డం చేసేయండి, ప్రవాహం ఆగిపోతుందా? చెట్టు ఎదుగుతోంది, మనం గోడ కడుతున్నాం, అడ్డం వచ్చింది గోడ, చెట్టు ఎరక ఆగిపోతుందా? ఎలా జీవించాలో మనం ప్రకృతి మొత్తం చెప్తుంది మనకి. ఈ ఇతిహాసాలకు ఆధారం ఏమిటి? వేదవాక్యం. కనుక ఎన్ని ఎటు నుంచి ఎటు తిరిగిన ధర్మము, ఇంకోటి సనాతనము, ఈ శ్రేష్టం ఎన్ని చూడండి, సత్యం అన్నింటికి ఆధారం వేదవాక్యం. నిజమేనండి, పుస్తకాలు చెప్పారు, సంస్కృతం నేర్చుకుని చదవాలి కదా, చదివితే ఏంటి వస్తుంది? మీకేం రావక్కర్లా, చదవక్కర్లా, కానీ దాని శక్తి తెలుసుకోండి. నేను తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు 1980 నుంచి 85 వరకు పనిచేశాను. గోకర్ పంట నిండిపోయిందండి, కొండ మీద నీళ్ళు లేవు, ఇంకా 4 రోజుల కన్నా ఎక్కువ రావు. ప్రయాణికులు రావద్దండి పేపర్లో ప్రకటన ఇస్తున్నారు. అప్పుడు టీవీలు ఏం లేవు కదండి, చరవాణులు కూడా లేవు. రావద్దని పేపర్లో ఇస్తున్నా కూడా వచ్చేవాడు వస్తున్నారు, భక్తులు వేసవికాలంలో వస్తారు, సెలవులు వచ్చేస్తుంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, అయిపోతుంది, నీళ్ళు అయిపోయింది, ఇంకొక వారం కన్నా ఎక్కువ రావు. ఈ పరిస్థితుల్లో ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చేశారంటే ఏం చేయాలో తెలియదు. నీళ్ళు ఎలా పైకి తీసుకెళ్తాం, వీళ్ళు ఆపలేము. కళ్యాణ్ డ్యామ్ వెనకాల ఉంది, దాంట్లో బకెట్ వేస్తే నీళ్ళు వస్తాయి, కానీ బకెట్ వేస్తే 2 కిలోమీటర్లు కలిపి వేయాలి. అప్పుడే ఇంకా టెక్నాలజీ డెవలప్ కాల. అప్పుడు హైదరాబాద్ వచ్చాడు, ఇక్కడ ఒక మహానుభావుని కలిశాడు, వారి పేరు ఉప్పులూరు బ్రహ్మశాస్త్రి గారు. వారు వేదాంగాల్ని అధ్యయనం చేసింది. వారు నమస్కారం చేసి, ఏమంటే మీకు పరిష్కారం ఉందా అన్నాడు. ఆయన ఒకటైతే ఉందినైనా ఏమిటది అని ఆయన చెప్పాడు. ఇలా వర్ణ జపం చేయాలి, చేయగల ఋత్విక్కులు ఉన్నారా, అది కూడా వారు చెప్పారు. ఈ ఋత్విక్కులు ఏర్పాటు చేశారు, గబగబ ఎక్కడగా ఋత్వికులు చేశారు, వాళ్ళతో వచ్చి మాట్లాడాలి చేశారు. తిరుమల కొండ మీద ఏర్పాటు చేస్తే ముహూర్తం బిడ్డ ఏదో విఘ్నం వచ్చింది, అవ్వాల. మళ్ళీ ముహూర్తం బిడ్డ మళ్ళీ అవ్వాల. రోజులు కలిసిపోతున్నాయి, ఇంక నీళ్ళు ఒక రేపు తప్పితే నీళ్ళు రాదు, నీళ్ళు లేదు. అలాగే మండిపోతున్నాయి ఎండలు. చుట్టుపక్కల చిత్తూరు జిల్లా మొత్తం నీటి చుక్కలేదు. ఆ స్థితిలో ఎలాగా అని అందరూ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అందరూ ఆయన చూస్తున్నారు. ఏమిటి నువ్వు ఏ మ్యాచ్ చూస్తున్నావు, డబ్బు ఖర్చు పెట్టి ఎవరు తీసుకొచ్చావు, ఇది పడరాక 2 ముహూర్తాలకు పోయినా ఏమిటి అని అందరూ బోర్డు అడుగుతుంది, అందరూ అడుగుతున్నారు, గవర్నమెంట్ అడుగుతుంది. స్వామి అని తలుచుకున్నాడు. రాత్రి 2 గంటలకి తిరుమల క్షేత్రంలో, తిరుమల దేవాలయంలో జైవిధుల పక్కన గంటలు 2 గణ మోగాయండి. ఒక్కసారి తిరుమల ఉనికి పడింది. 7 గంటలు అవుతున్నాయి, 7 గంటలు అవుతున్నాయి. 12 గంటలు మూసేసేవాళ్ళు, పొద్దున 4 గంటలు తెరిచేవాళ్ళు. ఇప్పట్లాగే జనం లేరు కాబట్టి వెంటనే తాళాలు చేశారు. లోపల ఎక్కడన్నా మనిషి ఉన్నాడా, ఎవరున్నాడు, ఎవరు గట్లు కొట్టారు, కోతులు కొట్టారు, మనుషులు కొట్టారు, ఒక్కళ్ళు కనబడ్డారు. ఇది సంకేతము అనుకున్నారు. మర్నాడు పొద్దున్నే మొదలుపెట్టారు. అదే ముహూర్తం ఏంటంటే పొద్దున్నే మొదలుపెట్టారు వర్ణ జపం. అది వేదోక్తంగా జరగాలి. ఎంత వేదోక్తంగా జరగాలి, ఎన్ని రోజులు జరగాలి, వాటి గురించి వెళ్ళట్లా చేశారు. అంతా ఉద్యోగులంతా అదే పని, అదే కార్యక్రమం అయిపోయింది. చొక్క నీళ్ళు పడలేదు, ఎక్కడ లేవు, చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు. ఈవో గారికి ఏమన్నా గుండె దరదలాడు. సీఎం అంటాడు, ఏంటంటే డబ్బులు తయారు సార్, ఎవరు చెప్పండి ఈ పిచ్చివని అంటాడు కదా. చక్ర స్నానం అంతా అయిపోయారు. స్వామివారి చక్ర రూపంలో తీసుకుని పుష్కర చక్ర స్నానం చేయించి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళు మహద్వారి వచ్చులో వర్షం కురుస్తుంది. ఎంత వర్షం కురిసిపోయింది, వీళ్ళంతా తడిసిపోయారు. గంట తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చారు, సార్ గోకర్మంటే నిండిపోయింది సార్, నిండిపోయింది. వేదవాగ్యాన్ని నమ్మాలా వద్దా అండి? అంత శక్తి అందులో ఉందని మనలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసం సరళమైన భాషలో వాటి యొక్క సారాంశాన్ని ఈ అంశాలు ఉంటాయండి ఇంట్లో. అందులో ఇచ్చారు మా గోలవాళ్ళతో భార్య మన వాళ్ళు ఉన్నట్టు ఉంటాం. ఎందుకంటే అంత గ్రంథాలు చదివడం మనం చేయలేదు. అందులో పతంజలి యోగ శాస్త్రం ఆసనేన రుజుమహిత ప్రాణాయామైన పాత్రం వికారం వ్యసనం ప్రత్యాహారైన ఉచితి. ఆసనాల వల్ల రోగాలు పోతాయి, ఆహార నియమాల వల్ల అన్ని రకాల వికార వ్యసనాలు గురించుకోవచ్చు. అలాంటి పతంజలి శాస్త్ర యోగ శాస్త్ర సహా ఎన్నో ఇచ్చారు. సరళంగా ఉంటే
తెలుసుకుని అర్థం చేసుకుని వేదవాంగ్మయాన్ని గౌరవిస్తుంటే వేద పండితులు గౌరవిస్తాం. అది ఒక్కటే శాశ్వతంగా వేదవాంగ్మయాన్ని ఈ సనాతనం నిలబెట్టగలిగింది ధర్మ. ధన్యవాదాలు.